గగన ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా నీల గగన ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా హాని కలిగితే అవతారాలను పూని బ్రోచున్నది నీవే కావా నీల గగన ఘన శ్యామా నీల గగన ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప చదువులు హరించి అసురుండేగిన జలచరమైతివి ఆగమ రూప వేద నిధులనే విధాత కొసగిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామా నీల గగన ఘన శ్యామా దేవా నీల గగన ఘన శ్యామా
కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి కడలి మదించగ కదిలే నగమును వెడలి కూర్మమై వీపున మోసి అతివ రూపమున అమృతముగాచిన ఆదిదేవుడవు నీవే కావా నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము సుజనుల కోసము ఎప్పుడే వేషము ధరించదవో తెలియగ నేరము పెండ్లి కొడుకువై వెడలి నాడవు ఎల్దుల కొరకు హే జగదీశ నీల గగన ఘన శ్యామ నీల గగన ఘన శ్యామ ఘన శ్యామ దేవా నీల గగన ఘన శ్యామ మహాముల్లా దయచేయండి దయచేయండి. ఏమిటింత ఆలస్యంగా వచ్చారు? ఆహ్వానం ఆలస్యంగా నిందా? ఆలస్యం కాదు, ఈ సముద్రరాజు కళ్ళ కవరం. మహావిష్ణువు అల్లుడయ్యాడన్న గర్వంతో ఈ దుర్వాసనే మరచిపోయాడు. స్వామి స్వామి మన్నించండి స్వామి, పొరపాటు జరిగిపోయింది. దయచేయండి. మహర్షి, దేవుని పెళ్లికి అందరూ పెద్దలే కదా, మీరిలా ఆలస్యంగా రావటం ధర్మమా? ఇంద్ర, నువ్వు నోరుమై. నిజం నిజం, సముద్రుడు తెలిసి చేసిన అపరాధం కాదు, కానీ దూర్వాసులు వంటి మహాములను మర్చిపోవడం మాత్రం కొంతవరకు అపచారమే. అపచారమా? మహా అపచారం. నారద, ఈ సముద్ర రాజ దంపతులు కిరాతక బుద్ధితో ప్రవర్తించారు. రత్నాకర, నీవు భార్యా సమేతంగా భూలోకంలో కిరాతకుడు ఇచ్చేవించు. స్వామి స్వామి, తెలియక చేసిన అపరాధానికి ఇంత శిక్షయా? క్షమించండి స్వామి. స్వామి స్వామి, ఈ శుభ సమయంలో మాకు ఈ శాపమా? మిమ్మల్ని వేడుకుంటున్నా, క్షమించి మమ్మల్ని కాపాడండి స్వామి. స్వామి, సర్వసంగ పరిత్యాగులు, మీకింత ఆగ్రహం తగునా? నా విన్నపం ఆలించండి, శాపం ఉపసంహరించండి. ఈ సంతోష సమయంలో నా తల్లిదండ్రుల నుండి నన్ను వేరు చేయకండి స్వామి. దూర్వాస మునీంద్ర, శాంతించు. లక్ష్మీదేవి మొర ఆలకించు. శాపోపశాంతి సెలవి. నారద, నా శాపం వృధా కాదు. కాని రత్నాకర, మీరు కిరాతకులైనను లక్ష్మీయే మీ కూతురు కాగలరు, విష్ణువే అల్లుడు కాగలడు. ఈ రహస్యం తెలియగానే మీకు శాప విముక్తి. రత్నాకర, విచారించు. దూర్వాస మునీంద్రుని వాక్యం లోక కళ్యాణానికే దారి తీస్తుందేమో, ఎవరికి తెలుసు? నారాయణ నారాయణ. వీరులారా, ఇప్పుడు మన గూడె నాయకుడిని ఎన్నుకోవాలి. మన ఆచారం ప్రకారం ఈ పురాతన విల్లు ఎక్కువ పెట్టి బాణం వేయగలవాడే మనకు నాయకుడు. రండి, ఒక్కొక్కరే ప్రయత్నించండి. అమ్మో, ఈ విల్లు ఎక్కువ పెట్టడమే? ఇది ఎవరి తరము కాదు, ఎరా పోటీగా. ఇంత కష్టమైన పరిస్థితి పెడితే ఎలా గురువా? ఏదో మాలాటోడు మీరే చూసి నాయకుడు చేయకూడదా? ఇంకెవరు లేరా? మన చెంచు జాతిలో ఈ విల్లు ఎక్కువ పెట్టే వీరుడే లేడా? ఇక మనకు శక్తివంతుడైన నాయకుడే లేడా? నేను ఒక్కసారి ప్రయత్నం చేస్తా, సెలవేయండి.
పెద్ద మొలగాళ్ళగా ముందుకొచ్చావు. అరే బోడి, ఆ, వీడు మన గుడివాడు కాదు. ఎవర్రా నువ్వు?